నవ్వు నాలుగు విధాల చేటు అని నానుడి ఉంది. అయితే ఇప్పుడున్న గ్లోబలైజ్డ్ ట్రెండ్లో నవ్వు నాలుగు విధాల స్వీటు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సక్సెస్ ట్రాక్లో స్మైల్కున్న ఇంపార్టెన్స్ ఏంటి అనే అంశంపై ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈరోజు మనతో పాటు గంపా నాగేశ్వరరావు గారు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో పాటు సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ సందీప్, దోరా ఇద్దరు ఉన్నారు. వెల్కమ్ సార్. గంపా నాగేశ్వరరావు గారు, ముందుగా నవ్వు నాలుగు విధాల చేటు అనే నానుడి నుంచి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పే వాదన ఏంటంటే నవ్వు నాలుగు విధాల స్వీట్ అంటున్నారు. సో ఈ సక్సెస్ ట్రాక్లో నవ్వుకున్న ఇంపార్టెన్స్ ఏంటి? భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే స్మైలింగ్ ప్రజెంట్ చేశాడు. ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయే, దేనికి కూడా చిరునవ్వు నవ్వడానికి అవకాశం లేదు. కేవలం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు చిరునవ్వు నవ్వడానికి. అందుకోసమే చిన్నపిల్లలు 3-4 సంవత్సరాల వరకు ప్రతిరోజు సుమారుగా 300 సార్లు నవ్వుతూ ఉంటారు. తర్వాత ఏజ్ పెరిగినా కొద్ది ఏజ్ అలా 20 ఏళ్ళు ఈ వయసులో ఎప్పుడన్నా నవ్వు గురించి ప్రాధాన్యత చెప్తే కానీ నవ్వడం లేదు. కాబట్టి ఒక ఎక్స్పర్ట్గా చెప్పేదంటే నవ్వు 4 విధాల స్వీటు. ఒక 2-3 విషయాలు తప్ప మనం చర్చలో డిస్కస్ చేసుకుందాము. ఆనందంగా ప్రతి ఒక్కటి ఏ విషయమైనా గెలవచ్చు చిరునవ్వు అనే ఆయుధం మన దగ్గర ఉంటే. రైట్. నవ్వుకున్న ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఈ సక్సెస్ సాధించడంలో ఎందుకని నవ్వు అంత ఇంపార్టెంట్? మనము మామూలుగా నెగిటివ్ సొసైటీ అంటే సొసైటీలో చాలామంది నెగిటివ్లో ఉంటారు. వాళ్ళు మనం ఏం చేస్తుంటారు, మనం ముందుకు వెళ్ళినా కొద్ది మనం వెనక్కి లాగుతూ ఉంటారు, అప్సెట్ చేస్తూ ఉంటారు, ముందుకు వెళ్ళనివ్వరు. అటువంటి విషయాల నుంచి మనం బయటపడాలంటే ఈ చిరునవ్వు మన మొహం పైన పెట్టుకోవడం వల్ల ఇట్స్ ఎ స్మాల్ కర్వ్ బట్ ఇట్ విల్ మేక్ లైఫ్ స్ట్రైట్. ఆ చిరునవ్వు అనేది అంత అద్భుతంగా మారుస్తుంది. ఆ రకంగా ఆ మనిషి ఏదైనా జయించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఫైన్ సార్, దెర్ ఇస్ 2 things, స్మైల్ అండ్ లాఫ్. ఓకే, సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓకే, లాఫింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇది లాఫింగ్. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్. బట్ ఇది రోజు ఇలా ఉంటే కుదరదు. ఓకే, సందర్భోచితంగానే ఉండొచ్చు నవ్వు అనేది. కానీ చిరునవ్వు అనేది కామ్గా ఉన్నప్పుడు కూడా చిరునవ్వు ఉండొచ్చు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చిరునవ్వు ఉండొచ్చు, లేదా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు స్టూడెంట్స్ చిరునవ్వుతో పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా పాఠం వింటున్నప్పుడు చిరునవ్వుతో ఉండొచ్చు. అంటే చిరునవ్వుతోని ఉండడం వల్ల భోజనం చేస్తున్నప్పుడు కూడా కాస్త చిరునవ్వుతో భోజనం చేయొచ్చు. ఈ సిచ్యువేషన్ చిరునవ్వు ఉండడం వల్ల మానసికంగా మనకు లోపల కొన్ని చేంజెస్ వస్తాయి. తద్వారా మనిషి ఏదైనా ఫేస్ చేయగలరు. కాబట్టి నవ్వు చాలా బెస్ట్. ఆ నవ్వును మనం ప్రతి ఒక్క చోట పెట్టలేం కాబట్టి చిరునవ్వును ప్రతి ఒక్క క్షణం మన దగ్గర మనతో పాటు అట్టి పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ చిరునవ్వుతో ఏదైనా గెలవచ్చండి. రైట్ సార్, మీరు చెప్తున్నారు మానసిక అశాంతిని, కోపాన్ని అధిగమించడానికి, వాటి నుండి బయటపడడానికి ఈ స్మైల్ ఉపయోగపడుతుంది అంటారా? అది ఎట్లా? ఎస్, 100% ఉపయోగపడుతుంది. మనిషి ప్రజెంట్లో ప్లెజెంట్గా ఉన్నప్పుడు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. మనిషి ప్రజెంట్లో ప్లెజెంట్గా ఉంటే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఈ ప్రజెంట్లో ప్లెజెంట్గా లేకుంటే అన్ప్లెజెంట్గా ఉన్నప్పుడు పీసెస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఈ పీస్ ఆఫ్ మైండ్ని అశాంతి, ఆందోళన అంటారు. మళ్ళీ ఈ ప్రజెంట్లో ఎలా ఆనందంగా ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ సీట్లో నేను వచ్చి కూర్చోగలనా? మీరున్నారు అక్కడ, నేను కూర్చోలేను. అది వెకేట్ చేస్తే నేను వచ్చి కూర్చోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎంటీ ఉంటే ఎనీథింగ్ విల్ కమ్ ఆన్ సీట్. ఏదైనా ఎంటీ ఉన్న ప్లేస్లో ఏదైనా బయట నుంచి వస్తుంది. ఈరోజు ఈ సీట్లో ఒక చిరునవ్వు అనే ఒక విషయాన్ని రిప్లేస్ చేస్తే ఈ చిరునవ్వులో ఏది వచ్చినా మారిపోతుంది. కారణం ఏంటంటే శాస్త్రీయంగా కూడా దీనికి 100%గా ప్రూవ్ చేసి ఉన్న విషయాలు ఉన్నది. అది మనం చర్చించుకుందాం. రైట్. శాస్త్రీయంగా దీనికి ఏమన్నా చేంజెస్ ఉంటాయి దాని గురించి? ఓకే, మన మైండ్లో సెరిటోనిన్ అనేది రిలీజ్ అయితే ఆ మనిషిలో ఎంతూజియాజం వస్తుంది. ఓకే, మనం తెలుగులో దీన్ని ఉత్సాహం అంటాం. ఉత్సాహం ఉంటే ఆ మనిషిలో ఉత్సవం, ఫెస్టివల్, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఫెస్టివల్. అంటే ఈ ఎంతూజియాజం రావాలంటే మనిషిలో ఫస్ట్ సెరిటోనిన్ యాక్టివేట్ కావాలి. సెరిటోనిన్ యాక్టివేట్ కావాలంటే ఆ మనిషి ప్రజెంట్లో ప్లెజెంట్గా ఉండాలి. ప్లెజెంట్గా ఉండాలంటే ఒకసారి చిరునవ్వు పెట్టుకున్నాం అనుకోండి, ఈ క్షణంలో కోపం రాదు, కోపమే రాదు. కోపం రావడం వల్ల మనిషికి కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కార్టిజాల్ రిలీజ్ కూడా ఆ మనిషిలాగా బిహేవ్ చేయడు. అందుకోసమే చాలామంది ఏమంటే తెలుసా, రైట్, నాకు కోపం వచ్చిందంటే నేను మనిషిగానం కూడా చెప్తారు. అంటే మనిషికి కోపం వచ్చినప్పుడు ఆ మనిషిగానం కూడా చెప్తారు. అంటే అదే ఒక మనిషి చిరునవ్వు ఉందనుకోండి, ఈ చిరునవ్వు ఉన్నప్పుడు మనం ఎవరేమన్నా ఒక నిమిషం ఆలోచిస్తాం. ఎందుకోసం అంటే మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ కాకుండా మనం ఎన్నో విషయాల నుంచి బయటపడి మన
ప్రతి ఒక్క క్షణాన్ని ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగానే కొంతమందికి కొన్ని స్టేట్ ఆఫ్ మైండ్లో ఎట్లాగంటే ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి అనుకుందాం. సో ఆయన ఒకవేళ స్మైలీ ఫేస్ తోటి ఎప్పుడు వాళ్ళ కింద సబార్డినేట్స్ తోటి ఉన్నట్లయితే సో వాళ్ళ ముందు చులకనైపోతామేమో అన్న ఫీలింగ్ తోటి కూడా కొంతమంది స్మైల్ అనే దాన్ని తీసుకురాకుండా కావాలని కొంచెం భీకరంగానే ఉండాలని ప్రయత్నం చేస్తారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఎక్సలెంట్ క్వశ్చన్, చాలా బాగా అడిగారు. మీరు ఒక ఫోటో స్టూడియోలో ఉన్నారు, ఫోటో తీసుకోవడానికి మీ ముందు కెమెరామెన్ ఉండనుకోండి. అప్పుడు మొహం ఎలా పెడతారు? ఇలా పెడతారా, ఇలా పెడతారా, ఇలా పెడతారా, ఇలా పెడతారా, ఇలా పెడతారు. మీరు ఎలా మొహం ఫేస్ పెడతారంటే మీ ఫోటో తీసిన తర్వాత మీ ఫోటో మీరు చూసుకుంటే మీకు ఆహ్లాదంగా ఉండే విధంగా మీరు ఫేస్ ఉన్నప్పుడు మాత్రమే ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీ మొహం మీరు చూసుకోవడానికి ఆనందంగా ఉన్న సిచ్యువేషన్తోనే ఫోటో తీస్తారు. అంటే మీ మొహం మీకు చిరునవ్వుతూ ఉన్నప్పుడు మాత్రం మీరు ఆనందంగా ఉండగలరు, హ్యాపీగా స్వీకరించగలరు. మీ మొహము మీకు చిరునవ్వుతో ఉన్నప్పుడు మీరు స్వీకరించినప్పుడు ఆ బాధతో, దుఃఖంతో, టెన్షన్తో, కోపంతో ఉన్నప్పుడు మీ మొహాన్ని ఎదుటి వాళ్ళు ఎలా స్వీకరిస్తారు? దిస్ ఇస్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. మీరు రోజు పెట్టుకునే ఫోటో ఇంట్లో చిరునవ్వుతో ఉంటే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా? అలా ఉంటే ఎప్పుడు బాగుండదు. కాబట్టి మీరు ఆ ఫోటోగ్రాఫర్ కూడా ఎంత ఇంటెలిజెంట్గా సార్ ప్లీజ్ స్మైల్ అంటాడు. అప్పుడు కానీ నేను గుర్తు, ఓహో నా జీవితంలో స్మైల్ అని ఒకటి ఉంటుందన్నట్టు, ఆ స్మైల్ నేను పెట్టుకుంటేనే నా ఫోటో బాగుంటుందండి. అంటే ఫోటోగ్రాఫర్ చెప్పాల్సిన ఆవశ్యకత కొంతమంది కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే స్మైల్ ఉందంటే ఒక ఓత్ తీసుకోండి. ఈరోజు ఈ టీవీ మీరు షో చూస్తున్నప్పుడు ఒక ఓత్ తీసుకోండి, ప్రమాణం తీసుకోండి. నా జీవితాంతం వరకు ప్రతి ఒక్క క్షణం ఆనందంగా ఉండాలంటే నేను చిరునవ్వుతో ఉండాలి అని ఒకటి పెట్టుకోండి. ఒక 2-3 విషయాలు తప్ప, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, సాడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ కానీ, ఎదుటి వాళ్ళు ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, ఈ 2-3 విషయాలు తప్పించి ప్రతి క్షణం ఆనందంగా ఉండాలని మీరు నిర్ణయించుకోవాలనుకోండి. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ పోయిందనుకోండి, ఏడిస్తే దొరుకుతుందా? దొరకదు. బస్ మిస్ అయిందనుకోండి, ఏడిస్తే బాధపడితే వస్తుందా? రాదు. ఎగ్జామ్లో 4 మార్కులు తక్కువ వచ్చాయనుకోండి, బాధపడితే వస్తుందా? రాదు. కాబట్టి ఆ చిరునవ్వుతో మనం ఆ పరిస్థితిని ఎదుర్కోవడం వల్ల ప్రతి ఒక్క క్షణాన్ని మన అనుకూలంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఏ మనిషి అయినా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పోగలడు. చిరునవ్వు అనేది అంత పవర్ఫుల్. రైట్ సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్లోకి వెళ్ళాలనుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూస్లో కార్పొరేట్ కంపెనీస్, అన్ని కంపెనీస్లోనూ బాడీ లాంగ్వేజ్ని కీన్గా అబ్జర్వ్ చేస్తారంట. ఎగ్జాక్ట్లీ. సో ఆ బాడీ లాంగ్వేజ్లో స్మైల్కి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈ ఇంటర్వ్యూస్ కమిటీ, మేము సైకాలజిస్ట్గా చాలా ఆర్గనైజేషన్లో ఒక ఇంటర్వ్యూర్ కానీ అటెండ్ కావడం జరిగింది. దే విల్ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఓన్లీ అదర్ పర్సన్ సైకాలజీ. సో మేము ఏం చేస్తామంటే ఈ కంపెనీ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? ఒక ఏడు మొహం తీసుకోరు, ఓ బాధతో ఉన్నవాళ్ళని తీసుకోరు. ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉందో ఆ కాన్ఫిడెన్స్ ఉన్న మనిషిని తీసుకుంటారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుంటే రేపో ఎల్లుండో వాళ్ళు పెంచుకుంటారు, వాళ్ళు చెప్తారు. కానీ కాన్ఫిడెన్స్ మనిషి లోపల స్కిల్స్ లేకుంటే ఆ మనిషి ఎవరు మార్చలేరు. కాబట్టి ఇంటర్వ్యూలో ఎవరైతే చిరునవ్వుతో లోపల వాకింగ్తో వస్తారో ఆ మనిషికి ఇక్కడున్న వాళ్ళు ఇంటర్వ్యూ కమిటీ వాళ్ళు దే విల్ పుట్ మోర్ మార్క్స్. ఈ సబ్జెక్ట్లో అటు ఇటువైన ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ బాడీ లాంగ్వేజ్లో మొట్టమొదటిది ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాంతంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యువర్ స్మైల్. ఆ స్మైల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. అంటే అద్భుతంగా స్మైల్ ఉండడం వల్ల, మరి ఎక్కువ కాదండి, ఆ స్మైల్ ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ దృష్టిలో మీతో మాట్లాడాలి, మీతో కొద్దిగా షేర్ చేసుకోవాలి, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగాలి, మీకు కొన్ని పని చెప్పాలి, మీతో కొన్ని సలహాలు తీసుకోవాలి అనే అభిప్రాయం కలుగుతుంది. అలాగే ఇలా కూర్చున్న మనిషి దగ్గరికి ఎవరు రారు. కాబట్టి ఆ ఇంటర్వ్యూలో కూడా స్మైలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బాడీ లాంగ్వేజ్. సార్, అయితే ఈ స్మైల్లోనే ఇంకొక రకం కూడా కనిపిస్తుంది చాలా మందిలో, వెకిలి నవ్వు అంటారు. మీన్ ఒక ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పేటప్పుడు ఆ స్మైల్ ఇవ్వడం కానివ్వండి, అట్లాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? వాళ్ళు దాన్ని ఎట్లా అధిగమించాలి? అట్లాంటి వాళ్ళు ఉంటారండి లైఫ్లో. అటువంటి వాళ్ళు మీ చుట్టుముట్టు లేకుంటే మీరు ముందుకు పోలేరు. ఎప్పుడు కూడా మనను ఎవరెవరు అపోజ్ చేసేవాళ్ళో, మనం చూసి వెకిలి నవ్వేవాళ్ళో, మనం విమర్శించే వాళ్ళు ఉండాలని కోరుకోండి. ఎందుకోసం అంటే ఇటువంటి అపోజిషన్ ఉన్నప్పుడే నీ పొజిషన్ వస్తుంది. ఈ పొజిషన్ రావాలంటే అపోజిషన్ ఉండాలి. ఎవరెవరు మనం విమర్శించే వాళ్ళు ఉండాలి, ఎవరెవరు వెకిలి నవ్వాలి. అప్పుడు ఆ వెకిలి నవ్వినప్పుడు అతను ఉన్నాడని మీరు జాగ్రత్తగా ఉంటారు. మీరు ఇంగ్లీష్ మాట్లాడితే తప్పులు మాట్లాడతారని చెప్పేసి వాళ్ళు నవ్వుతారని మీరు కరెక్ట్ మాట్లాడతారు. కాబట్టి దే విల్ హెల్ప్ యూ. కాబట్టి వాళ్ళని అసహించుకోకండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ నెక్స్ట్ టైం కూడా నవ్వండి సార్ అనండి. రైట్ సార్, మన హ్యూమన్ రిలేషన్స్ని, మానవ సంబంధాలను ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ స్మైల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకే, ఇంట్లో పరిస్థితిలో ఎలా ఉంటుందండి అంటే ఫాదర్, మదర్, చిల్డ్రన్ మామూలుగా ఉంటారు. ఒక ఫాదరు ఈవినింగ్ ఇంటికి వస్తున్నప్పుడు పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? ఆ గేట్ సౌండ్ రాగానే, ఆ బైక్ సౌండ్ పార్కింగ్ రాగానే టైగర్ వచ్చింది అంటే
నాన్నగారిని కూడా ఒక భయంకరంగా చూసే పరిస్థితి ఏర్పడిపోయింది. కారణం ఏంటంటే వీరు కోపంతో పిల్లలతో ఎక్కువ సాధించే బదులు ఒక ఫ్రెండ్లీగా నవ్వుతో చిరునవ్వుతోని ఏదైనా సాధించవచ్చు. కాబట్టి అప్పుడు కూడా పిల్లలతోని తండ్రి సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉండడం వల్ల, మాట్లాడడం వల్ల తండ్రితోనే షేర్ చేసుకోవడం మొదలు పెడతారు, తల్లితోనే షేర్ చేసుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఈ షేరింగ్ తల్లిదండ్రులతో ఉందో బయట వాళ్ళతోని చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడైతే ఇంట్లో షేరింగ్ లేదో, ఈ స్మైలింగ్ ఎందుకు షేరింగ్ లేదో, బయట కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి తండ్రి రోజు 10-15 నిమిషాలు పిల్లలతో కాస్త నవ్వుతూ ఆనందంగా మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ చాలామంది తండ్రులు ఏం చేస్తారు తెలుసా, భోజనం దగ్గర కూర్చోగానే ఎన్ని మార్కులు వచ్చినాయిరా, ఇక్కడ పారిపోతాడండి అబ్బాయి. నాన్నగారితో భోజనం చేయడం కూడా భయపడతాడు, అమ్మగారితో భోజనం చేయడం కూడా భయపడతాడు. ఈ రకంగా ఉండడం వల్ల ఆ స్మైలింగ్తో ఉండడం ఏదంటే కంఫర్ట్నెస్ ఏర్పడుతుంది. కంఫర్ట్ ఎదుటి మనిషితో మాట్లాడాలని ఏర్పడడం వల్ల మనము ఈ మానవ సంబంధాలు చూసుకోండి. ఒక ఆఫీస్కి ఎవరైనా వచ్చారనుకోండి, మన ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ఇంకా రాలేదు, వచ్చారనుకోండి, 2 రకాల లాంగ్వేజ్లు వస్తుంది. వచ్చిండ్రా అంటారు, వచ్చిండ్రా అంటారు. అంటే ఆ చిరునవ్వుతున్న మనిషి వస్తే వచ్చిండ్రా అంటారు, ఆ ఏడుపు కొట్టి మనిషి వస్తే వచ్చిండ్రా అంటారు. 2 లాంగ్వేజ్. అంటే అలాగా రండి, మనము ఈ ప్రపంచం మీదకి వచ్చిపోవడానికి వచ్చామా, ఇచ్చిపోవడానికి వచ్చామా? వచ్చిపోవడానికి వచ్చిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఇప్పుడు ఇచ్చిపోవడానికి వచ్చిన వాళ్ళు చిరునవ్వులు పంచుతూ ఉంటారు. అందుకనే స్మైల్ ప్లీజ్ మనం ప్రతి ఒక్కరికి అడుగుదాం. రైట్. ఇప్పుడు అందరూ కూడా స్మైల్ ప్లీజ్ అని అడగాల్సిన పరిస్థితి. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో సార్ కొంతమంది ప్రొఫెషనల్ లైఫ్లో ఒకలాగా ఉంటారు, ఐ మీన్ ఇంట్లోకి వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్లో ఒకలాగా ఉంటారు. సో కొంతమంది పర్సనల్ లైఫ్లో ఫ్రీగా హ్యాపీగా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్లోకి రాగానే ఏదో చేస్తున్నామన్న ఫీలింగ్తో ఉంటారు. సో కొంతమంది దానికి డిఫరెంట్గా, ఐ మీన్ దానికి ఆపోజిట్గా కూడా ఉంటారు. సో ఇట్లాంటి టైంలో ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని రెండిట్లోనూ స్మైల్ని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, ఏం చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో విషయాలు ఇంట్లోనే, ఆఫీసుల విషయాలు ఆఫీస్లోనే. చాలామంది ఏం చేస్తారు, ఆఫీసులో ఉన్న టెన్షన్స్ అన్ని బ్రీఫ్ కేసులో వేసేసి ఆ బ్రీఫ్ కేసుని మోసుకొని ఇంటికి వచ్చి ఆ బ్రీఫ్ కేసుని ఓపెన్ చేసి ఇంట్లో భార్యను కానీ పిల్లలు కానీ అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తానండి, ఇంట్లో హ్యాపీగా ఉన్న వాళ్ళు బయట ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు. ఇంట్లో హ్యాపీగా ఉన్న వాళ్ళు బయట ఎక్కడన్నా ఆనందంగా ఉండవచ్చు. కారణం ఏంటంటే ఈ చిరునవ్వు అని ఎప్పుడైతే సెరిటోనిన్ యాక్టివేట్ అయిపోతుందో, సెరిటోనిన్ యాక్టివేట్ కావాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్సెట్ కాకపోవడం వల్ల ప్రతి క్షణం మీరు అనుకున్నట్టే జరుగుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే మీకు ఒక ఇది యాంటీవైరస్ అండి. స్మైలింగ్ అనేది యాంటీవైరస్. నథింగ్, నో వైరస్ కెన్ ఎఫెక్ట్ యూ. ఎందుకోసం అంటే ఫస్ట్ మనిషికి కోపమే రానప్పుడు ఇంకేం వస్తుందండి. కాబట్టి ఆ శాంతిగా మనశ్శాంతిగా ఉండాలంటే ఈ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఆ స్మైల్ని మెయింటైన్ చేయండి. ప్రేమతో ప్రాణాలు ఇస్తారండి, ద్వేషంతో ప్రాణాలు తీస్తారండి. ఆ ప్రేమ రావాలంటే మనిషికి చిరునవ్వు కావాలి. ఆ చిరునవ్వు వల్ల మనిషి ఏదైనా గెలవగలడు. ఫైన్ సార్ ఇంతకుముందు మీరు చెప్పారు స్మైల్ అండ్ లాఫ్ రెండింటికి మధ్య తేడా ఉందని చెప్పేసి. ఆ లాఫ్లో కొంతమంది ఒక బిగ్గరగా నవ్వడం కానివ్వండి కొన్ని చేస్తుంటారు, అది లాఫ్టర్ థెరపీ అని కూడా ఉందని చెప్పేసి. సో అయితే ఈ స్మైల్లో కూడా ఏమైనా అట్లాంటివి ఉన్నాయా? స్మైల్లో కూడా ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా? స్మైల్ ఒకటేనండి, మీ మొహము మీకు మంచిగా కనపడాలంటే అద్దం ముందు నిలబడి ఒకసారి 5-6 సార్లు చూసుకోండి. ఏది బాగుంది, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, ఏదో ఒకటి బాగుంటుంది, అది ఫిక్స్ చేసుకోండి. తర్వాత ఇది మన మైండ్లో ఎప్పుడు పెట్టుకోవడం వల్ల ఒక ఓతో ప్రాంప్ట్ తీసుకొని ఎదుటి మనిషి గెలవగానే హాయ్ హౌ ఆర్ యూ అంటే బాగుంటుంది, బాగున్నా. ఎదుటి మనిషి మాట్లాడడానికి కూడా ఉత్సాహం రాదు. కాబట్టి ఎదుటి వ్యక్తికి స్మైల్ ఉండదు. బస్సులో నిలబడ్డారు అనుకోండి, ఇలా నిలబడ్డారు అనుకోండి, ఎవరు సీట్ ఇవ్వడు, ఇలా నిలబడ్డారు అనుకోండి, సార్ కూర్చోండి సార్ అంటారు. అంటే ప్రతి ఒక్క చోట స్మైలింగ్ ఉండడం వల్ల చేటు ఉండదు, అక్కడ చోటు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్మైలింగ్ అనేది అంత బ్యూటిఫుల్ టెక్నిక్ అండి. సార్ అయితే సార్ స్మైల్లో ఆర్టిఫిషియల్ స్మైల్ కూడా ఉంటుంది. ఐ మీన్ ఓన్లీ నవ్వాలి అన్నట్టుగా స్మైల్ ఇవ్వడం ఉంటుంది. కొంతమంది ఫీల్ అయ్యేసారు. సో అది ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్ అంటారా, లేకపోతే ఎదుటి వ్యక్తిని ఫస్ట్ ఆర్టిఫిషియల్గానే స్టార్ట్ చేయండి. ఓకే, ఒక 40 రోజుల తర్వాత అది పర్మనెంట్ అయిపోతుంది. ఎందుకోసం అంటే చాలామందికి చిరునవ్వు అనే అలవాటే లేదు, చిన్నప్పుడు నవ్వామని మర్చిపోయారు. కాబట్టి ఆర్టిఫిషియల్ స్టార్ట్ చేయండి. తర్వాత అదే అలవాటు అయిపోతుంది 40 రోజుల తర్వాత. కాబట్టి ఆర్టిఫిషియల్గా లేకున్నా మీరు ప్రమాణం చేసి స్టార్ట్ చేయండి. నేను చిరునవ్వుతో ఉంటాను, పడుకుంటప్పుడు చిరునవ్వుతో పడుకుంటాను, నిద్రలేవని చిరునవ్వుతో నిలేస్తాను, భోజనం చేసేప్పుడు చిరునవ్వుతో ఉంటాను, డ్రైవింగ్ చిరునవ్వుతో ఉంటాను. ఇది ఇఫ్ యూ మేక్ ఇట్ హ్యాబిట్, అది తర్వాత కొంత అలవాటు అయిపోతుంది. కాబట్టి అప్పుడు ప్రతి ఒక్క చోట మనిషి గెలిపే. రైట్ సార్ సక్సెస్ ట్రాక్లో స్మైల్ ఇంపార్టెన్స్ ఏంటి ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పండి ఒకసారి. ఎవరినైనా చూడండి, మహాత్ముల ఫోటోలు ఎవరైనా తీసుకోండి, ప్రస్తుతం గొప్ప వాళ్ళ ఎవరైనాతో మాట్లాడండి, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తుంటే చిరునవ్వు ఉన్న వాళ్ళే గెలిచారు, చిరునవ్వు ఉన్న వాళ్ళే ముందుకెళ్ళారు.
చిరునవ్వు అనేది మనిషికి ఎలా అంటే ఒక బర్నింగ్ డిజైర్ని క్రియేట్ చేసేస్తుంది. తద్వారా ఎప్పుడైతే యాంటీవైరస్ అటాక్ కాదో ఆ మనిషి గోల్కు దగ్గరైతాడో, గోల్ సాధించగలడో. ఆ గోల్ అచీవ్మెంట్లో స్మైల్ ప్రాధాన్యత చాలా గొప్పదండి. ఫస్ట్ సందీప్, నీకేమన్నా స్మైల్ అనేది నీ రొటీన్ లైఫ్ అండి, స్టూడెంట్ లైఫ్లో ఎట్లా ఉపయోగపడుతుంది, నువ్వు ఎట్లా దాన్ని చేస్తున్నావు? నాకు స్మైల్ అంటే చాలా ఇష్టం. నా పేరు ఎస్తోనే స్టార్ట్ అయిన ఎస్. మా ఫ్రెండ్స్లో చాలామంది నవ్విస్తుంటారు. మనం సీరియస్గా ఉన్నప్పుడు మామూలుగా నాకు సీరియస్లో ఉన్నప్పుడు సిల్లీగా జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటారు. అది నాకు ఇష్టం. మనం నవ్వించు అని అన్నారు అందరూ. నవ్వుకి సంబంధించి, స్మైల్కి సంబంధించి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఏదైనా డౌట్ ఉందా మీకు? సార్ని అడగచ్చు. సార్, నాకు ఒక జస్ట్ స్మాల్ క్వశ్చన్. సపోజ్ పీపుల్ ఎప్పుడైనా సీరియస్గా ఉన్నప్పుడు, వాళ్ళు వేరే టెన్స్లో ఉన్నప్పుడు, మామూలుగా ఏదో ఫుల్ రిలీఫ్మెంట్లో మనం వాళ్ళని తీసుకురావడానికి మామూలుగా ఎలా వాళ్ళని ట్రాప్ చేయగలుగుతాం? మీకు చాలా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అనే కాదు, ఎవరైనా అయితే మీకు పరిచయస్తులు అయితే వాళ్ళ పేరు పెట్టి స్టార్ట్ చేయండి. వాళ్ళకి ఏ ఇష్టమో ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. స్ట్రేంజర్స్ అయితే మీరు స్ట్రేంజర్స్ని ఎలా ముట్టుకుంటారండి? మామూలుగా ఇప్పుడు సపోజ్ అంత స్ట్రేంజర్స్తో మీరు మాట్లాడితే మీరు ఎవరో వాళ్ళకి తెలియదు. టచ్ దెమ్, ఓకే. అప్పుడు మీరు ఏం చేయాలంటే స్ట్రేంజర్స్తో మాట్లాడాలంటే మీరు వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు చెప్పే కాన్సిక్వెన్సెస్ రెడీ అయితే చేయండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళని స్వీకరించారు. తెలిసిన వాళ్ళనే మనం చేయగలం, తెలియని వాళ్ళని మనము ఈ కాంట్ డిస్టర్బ్. సో అయితే తెలియని వాళ్ళని కూడా ఒక్కోసారి మనం చూస్తుంటాం సార్, ఏదైనా బస్లో కానీ వీటిలో కొంత మూడీగా కూర్చున్న వాళ్ళు ఉంటారు ఏదో ఆలోచిస్తూ. సో వాళ్ళని ఒకవేళ మనం నవ్వించడానికి, వాళ్ళని ఆ మూడీ పొజిషన్ నుంచి బయటకు తీసుకురావడానికి ఏమైనా మనం చేయొచ్చా? అండి, ప్రపంచాన్ని మనం మార్చలేం, మనం మార్చగలం. మనం మారుకోవచ్చు, మనం మారాలి. వాళ్ళందరూ నవ్వించడానికి మీరు జోకర్ కావడం అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బస్సులో వెళ్తున్నప్పుడు మీరు చిరునవ్వుతూ ఉన్నారా లేదా? మీరు చిరునవ్వుతూ ఉన్నప్పుడు ఆ ఏడుస్తున్న మనిషి, బాధ ఉన్న మనిషి కూడా మీకు సీట్ ఇస్తాడు. రైట్. అదే కండక్టర్ గారు వచ్చాయండి, ఏంటి సార్ సీరియస్ కింద సరదాగా ఉండండి అంటే నీకెందుగా అంటాడు. కాబట్టి మీ పని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. మిమ్మల్ని మీరు మార్చుకుంటే అప్పుడు మారిన కళతో ప్రపంచం మారింది కనిపిస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు స్మైల్ ఆల్వేస్. దట్ విల్ హెల్ప్ అస్. రైట్. మనకు కావాల్సిన వాళ్ళని ఒక మూడీ పొజిషన్ నుంచి నవ్వే పొజిషన్ తీసుకురావాలంటే ఏం చేయాలి? మనకు కావాల్సిన వాళ్ళు అప్పుడు కంపల్సరీ అది మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. అది వీ హ్యావ్ టు గో టు సోర్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్. సోర్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఇమ్మీడియట్గా చెప్పడు. కాబట్టి వాళ్ళ పేరు పెట్టి మాట్లాడి ఏమైంది, ఎందుకు జరిగింది అనే బదులు ఏదో సంఘటన తీసుకొచ్చి వాళ్ళు నవ్వించే సంఘటన కానీ, ఏదైనా వాళ్ళకు అప్రిషియేషన్ సంఘటన కానీ, వాళ్ళు ఏదైనా సాధించిన సంఘటన కానీ, ఏదైనా విజయం సంఘటన కానీ ఆ 2 నిమిషాలు అక్కడ తీసుకొస్తే ఆ మనిషి ఆ ట్రాప్లో నుంచి బయటకు వస్తాడు. తద్వారా మనం అనుకున్నట్టుగా తీసుకురాగలం. మళ్ళీ ఆ ట్రాప్లో కూడా అది తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్మైల్తో స్టార్ట్ చేయాలి. కానీ ఇలా స్టార్ట్ చేస్తే ఇద్దరు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. సార్, మనతో పాటు స్టూడెంట్ ఉన్నారు, దొరా గారు. సో ఆయనకి ఏమైనా డౌట్ ఉందేమో కనుక్కున్నా. సో దొరా, క్వశ్చన్ సార్, మనం ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు మన లైఫ్లో స్మైల్ ఉపయోగపడుతుందని అది ఎలా పాసిబుల్? స్ట్రెస్తో రీసెంట్లీ మన డాక్టర్ల రీసెర్చ్ ప్రకారమో, సైకాలజీ రీసెర్చ్ ప్రకారమో మొత్తం 22,000 రకాల జబ్బులు ఉన్నాయి. కానీ 22,000 రకాల జబ్బుల్లో 20,000 రకాల జబ్బులకు కారణం కేవలం మానసిక ఒత్తిడి. అల్సర్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ అటాక్ కానీ ఇలాంటివి మనకు తెలియని, మన డాక్టర్లం కాదు కాబట్టి తెలియని జబ్బులు అన్నీ ఉన్నాయి. ఇవన్నిటి కారణం మానసిక ఒత్తిడి. ఎప్పుడైతే మైండ్ అప్సెట్ అయిపోయిందో, మానసిక ఒత్తిడి స్టార్ట్ అయిందో ఆ మనిషికి బాడీ మీద రకరకాల జబ్బులు కూడా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, నాకు, ప్రతి ఒక్కరికి వచ్చిన మానసిక ఒత్తిడి ఏంటి, దానికి రూట్కి వెళ్ళండి. ఆ రూట్కి వెళ్ళి అక్కడ రూట్లో క్లియర్ చేయాలి. మనం స్కిల్స్ పెంచుకొని కొత్త విషయాలు తెలుసుకుంటే యూ విల్ బి ప్లేస్డ్ ఎనీవేర్. కాబట్టి ఏదైనా సరే ఆ రూట్కి వెళ్ళి ఆ స్ట్రెస్ని క్రియేట్ చేసుకుంటే ఆ స్ట్రెస్తో మిగతాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి కోపంతో అన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి మానసిక ఒత్తిడితో కొత్త రోగాలు తెచ్చుకుంటాం. కాబట్టి కొత్త జబ్బులు తెచ్చుకుంటాం. కాబట్టి మానసిక ఒత్తిడిని దూరంగా పెడితే ప్రతి క్షణం ఆనందంగా జీవించవచ్చు. సార్, అయితే అనారోగ్య పరిస్థితుల్లో కూడా మనం ఆ బాధని తప్పించుకోవడానికి, బాధ నుండి బయటపడడానికి ఈ స్మైల్ ఉపయోగపడుతుంది అంటారు? 100%. ఎవరికైనా హెడేక్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైం హెడేక్ వచ్చినప్పుడు, హెడేక్ వచ్చింది అప్పుడు ఆలోచించాలి. నేను చెప్పిన టెక్నిక్ వాడండి. నాకు హెడేక్ వచ్చింది, వా ఇది బ్రహ్మాండమే, నాకు హెడేక్ వస్తుంది అంటే తలనొప్పి స్టార్ట్ అయింది నాకు, తలనొప్పి స్టార్ట్ అయింది నాకు, తలనొప్పి నువ్వు గెలుస్తావా నేను గెలుస్తున్నాను. మీరు చిరునవ్వుతో స్టార్ట్ చేయండి, చిరునవ్వుతో ఉండండి, టెన్షన్గా ఉండకండి, బాధగా ఉండకండి. మీకు 10 సార్లు తలనొప్పి వస్తాయి, 8 సార్లు స్మైలింగ్తో మీరు ఆటోమేటిక్ స్మైల్ నుంచి బయటపడవచ్చు, హెడేక్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఏవి చిన్న చిన్న విషయాలు కూడా మనం స్మైలింగ్తో బయటపడవచ్చు. ఏదైనా పెయిన్ వచ్చింది అనుకోండి, పెయిన్ స్టార్ట్ అయింది, సో వాట్ పెయిన్ స్టార్ట్ అయింది, సో వాట్, సో పెయిన్ విల్ నెవర్ విన్, యూ విల్ విన్.
థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు, మీరు వచ్చి స్మైల్ కున్న ప్రాధాన్యతను వివరించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ అండ్ దురా. సో చూసారు కదా ఇవాళ జైహో సక్సెస్ మంత్ర. స్మైల్ కున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకున్నారు కదా. సక్సెస్ ట్రాక్ లో స్మైల్ వల్ల, చిరునవ్వు వల్ల జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు, అదేవిధంగా సక్సెస్ ని ఈజీగా సాధించవచ్చు. ఇది ఇవాళ జైహో సక్సెస్